ఆరోగ్యానికి సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది చూడండి. ఆ నూనెతో వంట ఆరోగ్యానికి పెద్ద తంట. అంటే మనం ప్రతిరోజు కూరల్లో ఇంకేదైనా ఆహార పదార్థాల్లో ఉపయోగించే ఆయిల్ నూనె అత్యంత ప్రమాదకరమైన నూనెని మనం తింటున్నామట. ఆ నూనెని మనం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందట. మళ్ళీ మళ్ళీ వేడి చేసిన నూనెలతో క్యాన్సర్ల ముప్పు. నూనె తగ్గితే అందులోనే తాజా నూనె పోస్తూ వాడుతున్నారు. ఇప్పుడు ఇళ్ళల్లో ఇది పెద్దగా వాడరు, కానీ మనం ఇక్కడ ఎక్కువగా ఇట్లాంటి మరిగించి కాల్చిన నూనె ఎక్కడ తింటుంటాం అంటే మిర్చి బండ్ల దగ్గర, ఫ్రైడ్ రైస్ల దగ్గర, ఇంకో టిఫిన్ సెంటర్ల దగ్గర తింటూ ఉంటాం. వాళ్ళ సాయంత్రానికి నూనె సగం మిగిలింది అనుకుందాం, ఆయన ఏం చేస్తాడు? దాన్ని పారబోయాడు కదా. మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ అదే పట్టుకొస్తాడు, మళ్ళీ పొయ్యి ఆన్ చేస్తాడు, మళ్ళీ సగం క్యాన్ని మళ్ళీ కొత్త నూనె అల్ల పోస్తాడు, మళ్ళీ అది నిండుతుంది, మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది. కస్టమర్లు లేరనుకో స్టవ్ ఆఫ్ చేస్తాడు, చల్లగా అవుతుంది. కస్టమర్ రాగానే మళ్ళీ ఆన్ చేస్తాడు, మళ్ళీ వేడి అవుతుంది. సో ఈ వేడి చేసి చల్లార్చిన ఈ నూనెని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. సో అందుకే బయట ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది, ఇంట్లో మనం చేసుకోవడం అయితే చాలా శ్రేయస్కరం. అందులో ఇంకొకటి ఏమున్నది, ఈ ఆయిల్లో కూడా మనకి వాళ్ళ ప్యాకెట్స్లో దొరికే ఆయిల్ అంత చెత్త. ఏం ఆయిల్ వాడాలి? గానుగ నూనె వాడాలి. కానీ ఆ రేటును మనం భరించగలుగుతామా? ఇప్పుడు బయట గానుగ నూనె కావాలి అని అంటే ఈ మర ఆడించిన నూనె కావాలి అని అంటే దాదాపు 500 రూపాయలు పెట్టాలి లీటర్. మరి ప్యాకెట్ నూనె 150 రూపాయలకి ఎట్లా వస్తుంది? ఒక్కొక్కసారి 120 రూపాయలకే దొరుకుతుంది కదా. ఎట్లా దొరుకుతుంది? కల్తీ అంతా. ఇప్పుడు మీరు చూడండి, పల్లీలు ఎంత? పల్లీలు కిలో ఎంత ఉంది? కిలో బ్లింకిట్ ఉందా? ఫోన్ ఎటుపోయినా, అది ఫోన్ ఏడుంది, లోపల ఉన్నట్టుంది. కిలో పల్లీలు ఎంత ఉన్నాయి? కిలో పల్లీలు ఎంత లేదన్నా 200 రూపాయలు, 250 రూపాయలు, ఎంత 300 ఎంత ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు కిలో పల్లీల కిలో నూనె వస్తుందా? రాదు. 4 కిలోల నూనె ఆడిస్తే 1 కిలో నూనె వస్తుంది. మరి 3-4 కిలోలు ఆడిస్తే కిలో నూనె వచ్చినప్పుడు మరి 150 రూపాయలకు లీటర్ ఎట్లా దొరుకుతుంది? అంటే అది ఏదో రకమైన కెమికల్ని దాంట్లో యాడ్ చేయడం వల్ల ఆయిల్ తయారవుతున్నది. 184 రూపాయలు ఉంది కిలో పల్లీలు. 4 కిలోలు అంటే ఎంత అవుతుంది? దాదాపు 600 రూపాయలు అవుతుంది. మరి 600 రూపాయలు, 500-600 రూపాయల పల్లీలు ఆడిస్తే కానీ కిలో నూనె మనకి రాదు. సో అందుకే ఆ ప్యాకెట్లో నూనె కూడా కల్తీనే, కానీ మనకు తప్పట్లే. మొత్తం ఈ ఆయిల్ బిజినెస్ మొత్తం కల్తీయే, మీరు చూసుకోండి. ఇక ఈ ఫ్రీడమ్లు, గోల్డ్ డ్రాప్లు, విజయాలు కాకుండా ఇంకా చాలా లోకల్ బ్రాండ్స్ చాలా వస్తుంటాయి. ఇక అవి దేంతో తయారు చేస్తారో ఇక దేవునికి ఎరక. వాసన పల్లి ఉండగానే వాసన మాత్రం గుప్పమంటుంది ప్యాకెట్ ఓపెన్ చేయగానే. సో ఇవి వెరీ వెరీ డేంజరస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇది ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నది ఇది. ఎందుకంటే ఎవ్రీ డే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థం ఇది. 3 నుంచి 4 సార్లకు మించి వాడితే ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందట. వాటిలో కార్సినోజెనిక్ రసాయనాలు ఉంటాయట. మహిళల్లో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ అట. మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్స్ పెరుగుతున్నాయట. సరోజినీ నాయుడు వనిత మహావిద్యాలయ పరిశోధకుల అధ్యయనం అటిది. రోడ్డు మీద టిఫిన్ సెంటరో, వీధి చివరన మిర్చీలు, బజ్జీల స్ట్రీట్ ఫుడ్ దుకాణమో ఉంటుంది. రుచిగా ఉంటాయని వెళ్ళి ఆబగా లాగించేస్తూ ఉంటాం. కానీ చాలామంది ఒకే నూనెను మళ్ళీ మరిగిస్తూ అందులోనే తినుబండారాలన్నీ వేయిస్తుంటారు. ఇలా మళ్ళీ మరిగిస్తూ ఉపయోగిస్తున్న నూనెలతో క్యాన్సర్ల ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం తేల్చింది. చాలా టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ షాపుల్లో నూనెలు ఏమాత్రం కూడా భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేవని గుర్తించింది. హైదరాబాద్లోని సరోజినీ నాయుడు వనిత మహావిద్యాలయ డిపార్ట్మెంట్ ఆఫ్ పీజీ న్యూట్రిషన్ డైటెటిక్స్ చెందిన చొల్లేటి వెన్నెల, చొల్లేటి అయ్యగారి వసుంధర నేతృత్వంలో జరిగిన అధ్యయనం నివేదిక తాజాగా ఇన్ఫర్మేటిక్స్ జనరల్లో ప్రచురితమైందట. అధ్యయనంలో భాగంగా నల్గొండ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ కేంద్రాల నుంచి వాడుతున్న నూనెల శాంపుల్ సేకరించారట. నూనె వాడకంపై వాటి నిర్వాహకులకు అవగాహన తేల్చడానికి పలు ప్రశ్నలు అడిగిరట. సేకరించిన నూనెల్లో టిఫిన్ సెంటర్ పామాయిల్, ఒక టిఫిన్ సెంటర్లోనే పామాయిల్ వాడుతున్నారట. సమోసా షాప్లో పామాయిలే వాడుతున్నారట. మిర్చి బజ్జి బండి దగ్గర అడిగితే పామాయిలే వాడుతున్నారట. ఆలు చిప్స్ షాప్ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారట. స్వీట్ షాప్ దగ్గర పామాయిలే ఉందట. ప్రయోగశాలలో పరీక్షలు చేసి ప్రమాదకర రసాయనాల మోతాదును పరిశీలించారట. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ చింపి పోస్తాడు ఆయన, అంతా ఉత్త డాల్డా అదే పామాయిల్ 100 రూపాయల ప్యాకెట్ పోస్తాడు. టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ షాపుల నుంచి సేకరించిన నూనెల్లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ అంటే
నూనెను మరిగించినప్పుడు ఏర్పడే రసాయన సమ్మేళనాలు ఉంటాయి కదా, అవి దాదాపు 38% ఉన్నాయట. ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం ఈ టీపీసీ అనేది అంటే నూనెను మరిగించినప్పుడు ఉండే రసాయనాల సమ్మేళనాలు కేవలం 25% లోపే ఉండాలన్నట. లేకపోతే మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వంట నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ వాడితే అందులో ఫ్రీ రాడికల్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఆల్డిహైడ్స్ వంటి హానికర రసాయన సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయట. అవి శరీరంలో వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ని, ఆక్సీకరణ ఒత్తిడిని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ను పెంచి గుండె జబ్బులు, దమనుల్లో కొవ్వును పేరుకుపోవడంతో పాటు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయట. సో ఇది చాలా డేంజరస్ అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, పక్కన పూరి వేస్తుంటాడు, ఇటు పక్కన దోశ వేస్తుంటాడు, ఇళ్ళకెళ్ళి తీస్తుంటాడు నూనె, ఇలా దోశ మీద పోస్తుంటాడు. మనం కనీసం అరే ఇది ఫ్రెష్ ఆయిల్ పోయేవా గనాని మీద కూడా అడగం మనం. సో ఇది చాలా ప్రమాదకరం. మనం కొంత హైజెనిక్గా ఉన్న అట్లీస్ట్ ఉన్న దాంట్లో కొంత మెరుగైన వాటి దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయడం చాలా బెటర్. ఇంకోటి చూడండి, వంట నూనెలు పదే పదే వాడటం వల్ల వాటిలో విషపూరితమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయట. ఆ నూనె నుంచి వెలువడే పొగలో కూడా ఉంటాయట. ఇప్పుడు నూనె వేడి చేయగానే పొగ వస్తుంది కదా, ఆ పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందట. పలు దేశాల్లో చేసిన అధ్యయనాల్లో ఇది రుజువైంది కూడా. సిగరెట్, బీడీ వంటివి అలవాటు లేని మహిళల్లో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ చూస్తున్నాం. దానికి కారణం నూనె పొగలు కూడా. వంటగదిలో నుంచి పొగ సరిగ్గా బయటకు వెళ్ళని పరిస్థితిలో ఆ పొగలు పీల్చి ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారట. ఇంకా ఇలా ఉంటే మార్చేయాలి. నూనె ముదురు గోధుమ లేదా నల్లగా మారితే మార్చేయాలి. కాలినట్లుగా, మాడిపోయినట్లుగా వాసన వచ్చినా మార్చేయాలి. సాధారణ వేడి వద్దనే అధికంగా పొగ వస్తే మార్చేయాలి. నూనె చిక్కగా, నురగగా మారితే మార్చేయాలి. ఇట్లా చేపలు వేయించిన నూనెలు మళ్ళీ అస్సలే వాడొద్దట. వాడిన ప్రతిసారి ఖచ్చితంగా వడగట్టాలన్నట. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే ఏమైనా ఆరోగ్యాలు మనకి బాగుంటాయి. అందుకే మనము ఈ ప్యాకెట్ నూనె వాడకపోవడం చాలా బెటర్. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అసలు ఈ ఆయిల్ని కూడా పూర్తిగా చాలా వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇది పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఇష్యూ.